హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 2PK తెలుగు వరల్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? ఇవాళటి బ్లాగ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే మీకు ప్రామిస్ చేస్తున్నట్టుగా బోనాల ఫెస్టివల్ ఈవెంట్ని కవర్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ చాలా స్పెషల్ ఉండబోతుంది. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి చేయబోతున్న ఫస్ట్ బ్లాగ్ ఇది. హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు మా ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఫెస్టివల్ ట్రావెల్స్ ఈవెంట్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముంబై అందరి సాకినాకలో ఉన్న మన తెలుగు వాళ్ళు బోనాల పండుగని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. మేము ఇద్దరం కలిసి ఈ ఈవెంట్ని మొత్తం మీకు దగ్గర నుండి చూపించబోతున్నాము. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 AM బోనాలు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మేము ఇప్పుడు కాశీగావ్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడ నుండి మెట్రో జర్నీ స్టార్ట్ చేసి సాకినాక రీచ్ అవుదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మెట్రోలో కూర్చున్నాం. కాశీగావ్ నుంచి కొండలి వెళ్తాం. అక్కడ నుంచి వేరే మెట్రో పట్టుకొని అందరి సాకినాక వెళ్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము గుండౌలి మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి మెట్రో లైన్ చేంజ్ చేసి వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే స్టేషన్ నుండి వర్సవా ఘాట్కోపర్ మెట్రో క్యాచ్ చేసి సాకినాక వైపుకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, కొంచెం సేపట్లో మనం డెస్టినేషన్ రీచ్ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాకినాక చేరుకున్నాం. ఇక్కడ వర్షం పడుతుంది. ఇప్పుడు చూడాలి ఈవెంట్ ఎలా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫైనలీ మనం బోనాల వెన్యూకి రీచ్ అయ్యాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అందరూ ఎంత అందంగా బోనాల కోసం ప్రిపరేషన్ చేశారో. ట్రెడిషనల్ డ్రెస్సెస్లో అందరు రెడీ అయ్యి అందరూ కలిసి చాలా గ్రాండ్గా ఈ బోనాల పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మన తెలంగాణలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముందుగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్న మన తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడి ముంబైలో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం. పేరు? మా పేరు లవణ్య. మీరు ఎక్కడి నుంచి? మేము ఇక్కడనే సాకినాకల్లో ఉంటాం. ఊరు? మా ఊరు కామారెడ్డి బప్పపురం. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఎక్కడి నుంచి? మేము పదిరకెళ్ళి వచ్చినాము. కామారెడ్డి మాది. ఇక్కడికి వచ్చి మేము 50 ఏళ్ళు అవుతుంది. మీ పేరు? గుజ్జ ఐమావతి. ఎక్కడి నుంచి? నేను ఇక్కడే సత్యనగర్. అంటే ఊరు మీ? మా ఊరు యాదగిరిగుట్ట, ఊరు మాసాయిపేట. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది సాకి? మేము వచ్చి చాలా నేను 15 సంవత్సరాలప్పుడే వచ్చిన పెళ్లి చేసుకుని. అప్పటి సంది ఇక్కడనే ఉన్నా నేను. 50 ఏళ్ళప్పుడు ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉండే రాయసమనటైన ఫస్ట్ పోషణ సురువు చేసిండు. ఆయన చిన్న చిన్నగా చేసి ఇప్పుడు మేము అందరం కలిసి బాగా గ్రాండ్గా చేసుకుంటున్నాం. అంటే అప్పుడు చిన్నగా ఉండే కింది గుడి, ఇక రాని అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ఇక దాన్ని కూడా మంచిగా గుడి పెంచినాం, పండుగలు కూడా పెంచినాం. ఇక్కడ నుంచి అమ్మవారిని డైరెక్ట్ తీసుకెళ్తారా బోనాలు, లేకపోతే ఊరేంపు అయితే? ఊరేగింపు అయితే ఏడికెళ్ళేడు ఇక్కడ నుండి మొత్తం ఇక్కడ పైప్ లైన్ నుంచి సత్యనగర్ నుంచి తిల్లనగర్ గురించి 90 ఫీట్కి వస్తాయి. కిలోమీటర్. మరి ఇక్కడ బోనాలు స్టార్ట్ అయినాయి, బతుకమ్మలు అవుతాయి, సంక్రాంతి ముగ్గుల పోటీలు అవుతాయి. ఎక్కడెక్కడికోలో పైప్ లైన్ నంబర్ కాడి తిలక్ నగరు ఊరికి వెళ్ళి ఇక్కడ వస్తారు. వచ్చి మంచిగా బోనాలు అందరు చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. టెంపుల్ ఇక్కడ నుండి అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. బోనాలని తల మీద పెట్టుకొని డప్పుల సప్పుడుతో అందరూ కలిసి ఊరేగింపుగా టెంపుల్ వైపుకి నడుస్తున్నారు.
బోనాలు అంటే కేవలం ఒక పండుగ కాదు, అది మన తెలంగాణ సంస్కృతి, మన భక్తి, మనం అందరం కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే ఒక గొప్ప ట్రెడిషన్. ఇక్కడ సాకినాకలో ఆ స్పిరిట్ చాలా బాగా కనిపిస్తుంది. ఎన్ని రోజులు జరుపుకుంటారు బోనాల పండుగ? అమాస నుంచి మళ్ళీ అమాస దాకా నెల రోజులు ఉంటుంది. ఆషాఢం అమాస నుంచి మళ్ళీ కట్టర అమాస దాకా ఉంటుంది అన్నది. ఇక్కడ మేమందరం అనుకొని అంటే మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టుకొని ఒకసారి అంటే ఏ వారం కుదురుతుంది అన్నట్టు మాట్లాడుకుంటారు. అందరు మాట్లాడుకొని ఎవరు బోనాలు ఎత్తుకుంటారో వాళ్ళు కూడా పేర్లు ఇస్తారు. ఎవరు ఎత్తుకోవాలన్నా వాళ్ళకి ఎత్తుకో ఇస్తాం, అట్లేం లేదు, అందరు ఎత్తుకుంటారు. మెయిన్ బోనాలు మాత్రం ఇక్కడనే స్టార్ట్ అయ్యాయి. మా ఏరియాకు ఫస్ట్ చిన్న చిన్నగా అయినాయి. ఇగో పెద్ద మనుషులు ఉండ్రి అప్పుడు చేసిండ్రు. పెద్ద మనుషుల తర్వాత మేము అందరం కలిసి చెప్తాను. మీకు ఎలా అనిపిస్తుంది బోనాల? మాకైతే సంబరం. ఎప్పుడు వస్తుందా ఎదుగుతా నేను. యాత్ర పోయిందంటే అబ్బా పండుగ వచ్చింది కదా అన్నట్టు స్టార్ట్. ఇగో చిలికల్లో మేము స్టార్ట్ చేస్తాం. అంటే మేము ఇక్కడ టైలర్ అంటే 2-3 కలిసి చేస్తాం. మీరే చేస్తారా? జ్యోతి. ఇంకేమేమి చేస్తారు బోనాల రోజు? బోనాల రోజు అంటే ఇవి 2 రోజుల ముందు తయారు చేస్తాము. బోనాల రోజు మాత్రం నైద్యం ఎక్కటి స్టార్ట్ అవుతాయి. పైలా రోజు ఇది అవుతాయి. ఇవి అయినాక మళ్ళీ ఫ్రాక్ కుడతాం. అంటే ఇక దేవికి ఏమేమి కావాలన్నా అవి కుడతాం. అంటే కొద్ది అన్ని మంచిగా చేస్తున్నాం. ముంబై పోలీస్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ నుండి డివోటీస్ సేఫ్టీ వరకు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫైనలీ మన బోనాలు పోషమ్మ టెంపుల్కి రీచ్ అయ్యాయి. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. భక్తులు ప్రేమతో తయారు చేసిన బోనాలని అమ్మవారికి సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. నిజంగా ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే మన హైదరాబాద్, సికింద్రాబాద్లో జరుగుతున్న తెలంగాణ బోనాల సెలబ్రేషన్ గుర్తొస్తున్నాయి. ముంబైలో ఉన్న మన తెలంగాణ సంస్కృతిని ఇలా ప్రిజర్వ్ చేస్తున్న అందరికీ మా ప్రత్యేక అభినందనలు. మీ పేరు? రాపల్లి సతీష్, సాకినాక నుండి. ఈ అమ్మవారు సాకినాకలో దాదాపు 56 సంవత్సరములు అవుతున్నది. 1970లో మా పెద్దలు అందరు కలిసి కామాటిపురం నుండి సాకినాకలో నెలకొల్పినారు. ఈరోజు మనం సాకినాక పరిసరంలో పోచమ్మ పండుగ చేసుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం కూడా మేము అందరం తెలుగువారు అందరు వచ్చి చూడండి, అందరు వచ్చి ఇక్కడ ఘనంగా బోనాల పండుగ చేసుకుంటున్నాము. మనం కూడా ఇక్కడికి వచ్చి నేను 40 సంవత్సరాల ఈ పోషమ్మ మందిరము అప్పుడు ఇట్లా లేకుండే. మరి ఇప్పుడు ఎట్లెట్లా జనాభా పెరుగుతుందో, ఇప్పుడు వచ్చిన యంగ్ మెన్లు, పిల్లలు, పెద్దలు మేము అందరం కలిసి ఈ స్థితికి తెచ్చినాం. ఇక్కడ అందరి సహకారం, దీనికి సహకారం చేసి హర్ పండుగ తెలంగాణలో ఎట్లా చేస్తారు మనకి ఇక్కడ కూడా అదే విధంగా జరుపుకుంటారు. అందరు వచ్చి సహకారం చేస్తారు. జై పోషమ్మ తల్లి. పోషమ్మ తల్లికి, పోషమ్మ తల్లికి. ఫ్రెండ్స్, మీకు ఈ ముంబై బోనాల సెలబ్రేషన్ ఎలా అనిపించాయో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఒపీనియన్ మాకు చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన 2PK తెలుగు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ముంబై ఫెస్టివల్స్, తెలంగాణ ఫెస్టివల్స్, ట్రావెల్ వ్లాగ్స్, పబ్లిక్ ఛాలెంజెస్, హిస్టరీ వీడియోస్ లాంటి ఎగ్జైటింగ్ కాంటెంట్ మీకోసం రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాం. మరి ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. జై తెలంగాణ, జై పోషమ్మ తల్లి.